అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అత్యంత అదృష్టవంతులు అంటే మిథున రాశి వారి అని చెప్పవచ్చు ఈసారి. ఎందుకంటే మిథున రాశి వారికి మొన్నటి దాకా ఉన్న అనేక సమస్యలు, గొడవలు, చికాకులు, తొందరపాటుతనం, టెన్షన్ ఇవన్నీ కూడా తోలుకుపోయి మిథున రాశి వారికి వాక్చాతుర్యం, ధైర్యము, ఆనందము, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం. జూన్ 2 నుంచి వీరు అనుకున్నదే పండగ. వీరు ఏం కలిస్తే అయిపోతుంది. వీరికి భూమి కొన భూమి కొనవచ్చు. 100 కోట్ల లాటరీ కూడా రావచ్చు. వీళ్ళకి దుబాయ్ లాటరీలు ఉంటాయి, లండన్ లాటరీలు ఉంటాయి కదా. ఈ రాశి వారికి తప్పకుండా లాటరీ తగిలే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబ పరంగా గౌరవం, ఆనంద యోగం, సంతాన యోగం, వివాహ యోగం. మంచిగా మీ ప్రేయసి ప్రీతులు కూడా ఒకటే అవకాశం ఉంది. మీ అమ్మ నాన్నకి సరి చెప్పుకుంటారు, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుంది, మీకు పెళ్లి కూడా అవుతుంది. ఇది హ్యాపీ వార్త, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో కాబట్టి అంటే ప్రేమికులకి మంచి శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గత 10 ఏళ్ళుగా సంతానం కుదురుతున్న దంపతులు ఉంటారు పాపం, నవ దంపతులు, 10 ఏళ్ళు అయింది పెళ్ళి స్వామి సంతానం అయిన వాళ్ళకి ఇప్పుడు తప్పకుండా మీకు శుభవార్త, సహజ సిద్ధమైనటువంటి సంతానం. మొన్న దాకా డాక్టర్లు వచ్చేసి మీకు అంత బాగుందండి, అంత బాగుందండి, ఐవీఎఫ్కి వెళ్ళండి, ఐవీఎఫ్కి అని చెప్పిన వాళ్ళు కూడా, అలా ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ 4 నెలలు 5 నెలల్లో తప్పకుండా శుభ సంతాన యోగం పొందుకుంటారు. మిథున రాశి వారికి సహజ సంతాన యోగమే, కృత్రిమ కాదు. సహజ సంతాన యోగం బాగా ఉంటుంది, ధనయోగం ఉంటుంది, కుటుంబంలో మంచి అనుకూలతలు ఉంటాయి, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. మళ్ళీ కాస్త ఆగండి, మీకు అర్థమవుతుందా? నవంబర్ నుంచి మన ఫిబ్రవరి మధ్యలో అధపాతాళాన్ని పడే అవకాశం ఉంది. అబ్బా గురుగారు ఇదేంటండి, మీరు ఇప్పటిదాకా పైకి లేపారు, మమ్మల్ని గడత్తలు పడేస్తారంటే ఇక్కడ మీకు శని ప్రభావం చేత వీరికి నవంబర్ ఎండింగ్ నుంచి, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, స్వయం కృతాపరాలు ఎక్కువగా ఉంటాయి. మీలాంటి వాళ్ళు మాలాంటి వద్దురాయన అందులో పెట్టుబడి పెట్టకు, వద్దురాయన ఇటు వెళ్ళకు, వద్దురాయన అది అశుద్ధం తినకరా అంటే వాడు దాన్నే పనిచేస్తుంటాడు. తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులతో సంచారం చేస్తాడు. మీరు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు మీరు బీ కేర్ఫుల్గా ఉంటే మిగతా కాలం అంతా కూడా మీకు అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో ధనప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యం, ఇలాంటి అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. గురుగారు, నవంబర్ దాకా అంత హై చూసినాక సడన్ గా జాగ్రత్తగా ఉండమంటే ఉండలేరు. దానివల్ల వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాడు అత్యుత్సాహం అది. అంటే ఇంకా ధైర్యం, నాకేంటి నాకు అన్ని వచ్చేసాయి. అప్పుడు దేవుడు కనబడాడు. బాగా డబ్బు ఉండి, మంచి బండి, మంచి వ్యక్తి, పక్కన లవర్ ఉన్నప్పుడు, పక్కన లవర్ బాయ్ ఉన్నప్పుడు, అమ్మనాలు బాగా డబ్బులు ఇస్తున్నప్పుడు దేవుడు కనబడాడు. ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో అప్పుడు అయ్యో నాకు ఇదేం దేవుడా అంటాడు. దానికంటే ముందే ప్రారంభం నుంచే, మంచి కాలం సమయం ప్రారంభమైనప్పటి నుంచే మనం ఎంత మంచిగా భగవంతునితో అనుసంధానం ఉంటే తప్పకుండా నెగిటివ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఆయన దూరం చేస్తాడు. ఆ దూరం చేయమంటే పక్క నుంచి మన పక్కన అసిస్టెంట్ కాదు మనకి, మనకి టేబుల్ వేయడు. వచ్చే ప్రమాదాన్ని నీ మస్తిష్కంలో ఇది జరగబోతున్న విషయాన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు. అక్కడ మనం వద్దురా, మనం కొద్దిగా ఆగుదాంరా, వద్దు నాకు 6th సెన్స్ బాగా పనిచేస్తుంది, వద్దనిపిస్తుంది, అందులో పెట్టుబడి పెట్టొద్దు, ఒరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచిది కాదురా, ఒరే ఈ ఎగ్జామ్లో మనం ఎక్కువ కష్టపడాలరా, 8 అవర్స్ కష్టపడుతున్నాం, 10 అవర్స్ కష్టపడదాం, అసలే బ్యాక్లాగ్స్ బాగా ఉన్నాయి. అప్పుడు ఏదో వ్యాపారం చేశాడు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమంటాడు, ఏదో బ్యాక్లాగ్ ఉద్యోగం పొందుకున్నాడు, బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం, వీడికి మంచి శాలరీ, బ్యాక్ డోర్ ఉద్యోగం కూడా 4 లక్షల రూపాయల జీతం వచ్చింది, అబ్బా టాప్లో వచ్చింది. కరెక్ట్ నవంబర్లో ఇది ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, ఏది లోకల్ ఎంక్వైరీ, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, వీడు బ్యాక్ డోర్ దగ్గర వచ్చాడు. ఆ టైంలో మనకి బుర్ర ఎందుకు పనిచేస్తే దేవుడితో ఉంటే నీకు ఒక ఏఐ మీదనో, పైథాన్ మీదనో, లేదా .net మీదనో ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చేసి పనితనాన్ని క్రియేట్ చేసుకోగలుగుతావు. పని బాగా ఉంటే నువ్వు బ్యాక్ డోర్ వస్తే ఎట్లా వస్తే వాడికి కావాల్సిన పని, వీడు బాగా పనిచేస్తా లేదా చెడగొడుతున్నాడా, వీడు బాగా పనిచేసేవాడికి ఇంకా 4 లక్షల జీతం కాన్ఫిడెంట్ ఓకే ఇవ్వచ్చు అని చెప్తాడు. అక్కడ కనుక నీకు వచ్చింది నువ్వు పైథాన్ మీద, .net మీద పనిచేసుకోవడానికి వచ్చినవాడివి, అక్కడ వచ్చిన తర్వాత నాకు .net రాదు, ఎలా చేయాలి, నేను ఇంకోటి ఫోన్ చేస్తా, ఇది వచ్చింది, సమస్య వచ్చింది, నాకు టికెట్ వచ్చింది, ఎస్ఐ క్లెయిమ్ అన్ని ప్రింట్ అడిగితే అంటే కుదరదు. వాడు ఆటోమేటిక్గా వీడు కట్టిన బ్యాక్ డోర్ కట్టిన డబ్బులతో పాటుగా వీడు కూడా కేసుకి వెళ్తాడు. వీడు ఇంకా బ్యాక్ డోర్ వచ్చేసి కంపెనీ నష్టం చేశాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని తలుచుకోవడం వల్ల ఏ సమయంలో నీకు నష్టం వస్తుందో ఆ సమయంలో నీ మస్తిష్కం బాగా పనిచేసి నీ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో పరిణితి చెందుకొని బాగా ఉండగలిగే అవకాశం. అది దేవుడు అంటే. దేవుడికి వచ్చి ఏమి చేయడు కలియుగంలో. దేవుడికి వచ్చేసి 1 రూపాయి కూడా ఇవ్వడు, ఇంకొక మెతుకు అన్నం కూడా పెట్టాడు. కానీ దేవుడు చేసేది ఏంటంటే నిన్ను క్రియేట్ చేయగలుగుతాడు. నీకు నిన్నే పాజిటివ్ క్రియేట్ చేయించేటువంటి సత్తా ఆయన దగ్గర ఉంది. నిన్నే మార్చగలిగే శక్తి ఉంటుంది. అంతే తప్ప ఆయన ఏమి కూడా, ఆయన రియల్ ఇంటెలిజెన్స్, ఆయన నాట్ ఆర్టిఫిషియల్. ఈజ్ ద రియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది గాడ్, ఈజ్ ద రియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆ రియల్ ఇంటెలిజెన్స్ మనం ఏం చేస్తాడు, మనలో మార్పు తీసుకొస్తాడు.
లేనిది అక్కడ చూపించాడు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. లేదు చూపిస్తాడు అక్కడ రియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆయన నమ్ముకోవడం వల్ల ఎప్పుడు ఆయన నమ్ముకుంటే శుభప్రదంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. కాబట్టి మిథున రాశి వారికి ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి. ఈ నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ 4 నెలలు కూడా మీకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఏమిటి దీనికి అసలు ఏంటి మీకు ప్రాబ్లం తగ్గడానికి ఏం చేయాలంటే మీ అమ్మ నాన్నకి దండం పెట్టండి చాలు, ఏం చేయక్కర్లా. నీకు వీలైతే రోజు అమ్మ నాన్న కాళ్ళు అడిగి నీళ్ళు నెత్తి చల్లుకోండి, శుభ్రం కాళ్ళ మీరు 2 పూలు వేసి నమస్కారం చేసుకోండి, తర్వాత దేవుని దండం పెట్టుకోండి, మీ పని మీద వెళ్ళిపోండి. 100% మీ విజయం గ్యారెంటీ ఉంటుంది. నీ కళ్ళదండ నీకు దేవుళ్ళని పెట్టి వదిలిపెట్టేసుకొని కనబడని దేవుని దండం పెడతావు ఎందుకు నువ్వు? వీళ్ళకి ముందు దేవుని దండం పెట్టు వీళ్ళకి, ఆ తర్వాత ఆయనకు పెట్టు. ఇది చేస్తే నీకు అనేక రకాల పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలు చెడిపోవాలని కోరుకోడు. కాబట్టి తప్పకుండా అటువంటి తల్లిదండ్రులను పూజ చేయగలిగితే తప్పకుండా మీకు ధైర్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, విద్య ఉంటుంది, వివేకం ఉంటుంది, మంచితనం ఉంటుంది, 10 మందిలో గౌరవం కూడా ఉంటుంది. రెండోది ఇక్కడ ముఖ్యమైనది రాజకీయ నాయకులకి ప్రమాదం వచ్చే అవకాశం, అంటే కొద్దిగా వీళ్ళకి కొద్దిగా ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం. మనం చూసాం, మనం ఒక న్యాయవాదిని కారుతో గుద్ది చంపిన విషయం ఇప్పుడు హల్చల్గా జరుగుతోంది. అంటే ఇలాంటివి కక్ష సాధింపు చర్యలు కూడా 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం కక్ష సాధింపు కూడా ఈ రాజకీయ నాయకులకి ప్రభావం పడే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. రాజకీయ నాయకులు తప్పకుండా నవచండి యాగం చేసుకోవాలి వీళ్ళు. అంటే ఏదైనా ప్రమాదం చేసి తప్పు చేసిన వాళ్ళు, అంటే తప్పు చేయని వాళ్ళు చేసుకోవచ్చు, అంటే మంచి పనులు చేస్తుంటే కూడా జనాలకి శత్రువు అవుతాడుగా. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా ఉంటూ ఈ రాశి వారు ఏమైనా సరే నవచండి హోమం చేసుకోగలిగితే, చండీ హోమం చేసుకుంటే చాలా మంచిది చెప్తూ రాజకీయ నాయకులు స్పెషల్గా ఆ విషయం. మనకు సినిమా రంగంలో మంచి అభివృద్ధి కూడా ఇవన్నీ కూడా బలంగానే ఉన్నాయి. ఉద్యోగంలో అనుకుంటుంది, మిగతా విషయాల్లో సానుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి మిథున రాశి వారికి. సినీ రంగంలో ఉన్న వాళ్ళకైతే మంచి అభివృద్ధి ఉంటుంది. హీరోయిన్లకి టాప్ లెవెల్ ఈసారి, మీలాంటి వాళ్ళకి చాలా టాప్ లెవెల్ ధనయోగం ఉంటుంది. అంటే యాంకర్లకు కూడా టాప్ లెవెల్ ఉంటుందని చెప్తున్నాను నేను, అది విషయం. గురుగారు, ఇంకొకటి, కొంతమందికి కోర్టులో కేసెస్ ఉండడం కానీ, లేకపోతే ఈ ల్యాండ్ విషయాలలో వాళ్ళ అన్నదమ్ములతో గొడవలు ఉండడం కానీ, ఇటువంటివి రుణ బాధలు ఉండడం కానీ, ఇవన్నీ నవంబర్ లోపల క్లియర్ అయిపోతాయి. మొత్తం కోర్టు కేసులతో సహా నవంబర్లోనే అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు కొనడం అదే అంటారు కదా, కోర్టు కేసులు కానీ ఇతర అన్ని విషయాలు కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది.